mornings. Mornings. స్టార్ట్ చేస్తే చాలు ఏసీ అయినా ఫ్యాన్ అయినా బోల్డ్ అంత డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే ఎక్కువ మన మైండ్ ఎప్పుడు కొత్తదనాన్నే కోరుకుంటున్నా మనం మాత్రం మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మన లైఫ్ స్టైల్స్ని బట్టి రొటీన్స్ వెనకాల పరిగెడుతూనే ఉంటాం. అట్లీస్ట్ ఛాన్స్ దొరికినప్పుడైనా ఈ బిజీ రొటీన్స్కి ఒక చిన్న పాజ్ ఇచ్చి ఒక కొత్త రొటీన్ స్టార్ట్ చేసి చూడండి. మీ మైండ్ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది అండ్ మీకు బోల్డ్ అంత మోటివేటింగ్గా ఉంటుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ హాలిడేస్లో నా న్యూ 6 AM రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ బర్డ్ సౌండ్స్ వింటుంటే ఎంత హాయిగా ఉందో కదా. ఇంతకన్నా మనసుకి ప్రశాంతత, మైండ్కి రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఎలానో సమ్మర్ హాలిడేస్, మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావిడి లేదు. మా అమ్మాయికి క్రికెట్ కూడా ఈవినింగ్ నుంచి మార్నింగ్కి షిఫ్ట్ అయిపోయింది. మార్నింగ్ 7 to 9 తను క్రికెట్కి వెళ్తుంది కాబట్టి ఇంకా నేను మా వారు మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. స్కూల్ ఓపెన్ అయ్యాక ఇది కుదరకపోవచ్చు, అప్పుడు ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకుంటాం. నేను ఇంట్రోలో చెప్పినట్టే మార్పు ఎప్పుడైనా మంచి కోసమే. అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూనే ఉంటేనే కదా లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మా అమ్మాయి 6:30కి లేచితే సరిపోతుంది, కానీ మేము మాత్రం 5:30కే లేచి ఫ్రెష్ అయిపోయి 6 కంతా కిందకైతే వచ్చేసాం. మేము ఎంత త్వరగా వచ్చినా కూడా సూర్య భగవానుడు ఈజ్ ఆల్రెడీ ఆన్ డ్యూటీ. ఇంకా వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. మా సొసైటీ చుట్టూ 5 రౌండ్స్ వేసామంటే ఎగ్జాక్ట్ గా 1 hour వాక్ కంప్లీట్ అయిపోద్ది. కానీ అన్నప్రసన్న రోజే ఆవకే పెట్టడం అంటారు కదా, అలా చాలా డేస్ తర్వాత వాక్ స్టార్ట్ చేసాం. ఈ రోజే 1 hour వాక్ చేసేస్తే బాడీ యాక్సెప్ట్ చేయలేదు, స్లోగా స్టార్ట్ చేయాలి. మోర్ ఓవర్ 6:30కి వెళ్ళి మా అమ్మాయిని కూడా లేపాలి కాబట్టి ఒక 3 రౌండ్స్ అయితే వేసి పార్క్లోకి వచ్చాం. ప్రశాంతంగా ఇక్కడ యాంఫీలో ఒక 10 నిమిషాలు కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడైతే పైకి వెళ్ళిపోదామని. చాలా ప్లెజెంట్గా చల్లగాలి, భలే హాయిగా ఉంది. టొమాటో పట్టింగ్స్, మార్నింగ్స్ టార్చర్. ఈవినింగ్ అసలు చేయలేకపోతున్నాం. అవును, ఈవినింగ్ మరీ ఎక్కువ ఉంది. 40+. 7:20 అయినా ఏమీ రిలాక్సేషన్ ఉంది. ఈవినింగ్ చేయాలంటే 10ంటికి చేయాలి. 10ంటికి ఇలా ఉంటుంది, 35 అలా. అప్పటికి 35-36 ఉంటుంది 10ంటికి. ఇప్పుడు ఎలాగో అమ్ములు స్కూల్ లేదు, లంచ్ బాక్స్ నడవలేదు కాబట్టి ఇదే బెటర్ ప్రస్తుతానికి. ఎస్, బెస్ట్ ఐడియా. మాన్సూన్లో అసలు చేయలేము, మెయిన్ ప్రాబ్లం అదే. ఇంక వెళ్ళే కొద్ది హ్యూమిడిటీ పెరుగుతుంది కదా. ఇంకా అలా ఒక 10 minutes కూర్చొని పైకి అయితే వచ్చేసాం. ఇంకా మా అమ్మాయిని లేపి క్రికెట్కి పంపుదాం అనుకున్నాం, కానీ ఈరోజు క్రికెట్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది నేను చెప్తాను ముందు వీడియోలో. ఇంక ఇక్కడైతే నేను వచ్చి ఆల్రెడీ వెళ్తున్నప్పుడే ఇల్లు ఊడ్చేసి వెళ్ళాను. ఇంకొచ్చి మాప్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి వచ్చి ఫస్ట్ గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పుచారు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ అంటేనే మ్యాంగోస్. ఈ రా మ్యాంగోస్ వచ్చిన రోజులే మనం ఏ రెసిపీస్ అన్నా చేసుకోగలం. నేనైతే ఈరోజు కందిపప్పుతోనే చేశాను. మీరు కావాలంటే పప్పుచారు పెసరపప్పుతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ముందు పప్పునైతే కుక్ చేసుకోవాలి. నేను వాక్కి వెళ్తున్నప్పుడే కందిపప్పు నానబెట్టేసుకొని వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో యాడ్ చేస్తే పప్పు ఉడుకుతుంది కాబట్టి ఇలా సపరేట్ బౌల్లో పెట్టి కుక్ చేసుకోవడానికి పెట్టేశాను. మీరు పెసరపప్పు అయినా సరే కొంచెం ఫ్రై చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత పప్పుని మామిడికాయ ముక్కల్ని అందులో యాడ్ చేసి మంచిగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది పప్పుచారు కాబట్టి నేను వెజిటబుల్స్ ఏమి యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే ఇందులో మునక్కాయ, క్యారెట్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు నేను పెసరపప్పు చారులో యాడ్ చేస్తూ ఉంటాను. కానీ బట్ ఈ మామిడికాయ పప్పుచారులో ఏంటంటే మామిడికాయ ఫ్లేవర్ మనకి తెలియాలి అంటే మిగతా వెజిటబుల్స్ యాడ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నేను చేసే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పప్పునంతా నీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో టొమాటో,
ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. తర్వాత డ్రై స్పైసెస్ ఉంటాయి కదా, పసుపు, ఉప్పు, కారం, అంతే. పప్పుచారులో అంతకన్నా ఎక్కువ ఏం వేసుకోకూడదు, సాంబార్ పౌడర్ అలాంటివి వేయకూడదు కాబట్టి వేసేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని, నేను లంచ్ బాక్స్ హడావుడు కాబట్టి ఒక్క విజిల్ అయితే ఇచ్చేసి పని కానిచ్చేసాను. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే ముందు తడక యాడ్ చేసేసుకొని దానిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని నార్మల్గా మనం సాంబార్ చేసుకుంటాం కదా, అలా ఈ పప్పును యాడ్ చేసుకొని కూడా పప్పుచారులా మరిగించుకోవచ్చు. నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. మార్నింగ్ బిజీ మామ్స్ ఎవరైనా ఉన్నా, వర్కింగ్ ఉమెన్ ఉన్నా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఇంకా దానికి కాంబినేషన్గా మా అమ్మాయి ఫేవరెట్ క్రిస్పీ పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ. ఆనియన్స్ అవేం వేయకుండా జస్ట్ అలా సైడ్ డిష్ లాగా అనమాట, పప్పు సాంబార్లోకి సూపర్గా ఉంటుంది. ఇక నేను కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చేసాను కాబట్టి నాకు పెద్దగా టైం ఏం పట్టదు. ఇప్పుడు తడకా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా టైంని బట్టి మరగనిస్తాను. ఇంక ఇప్పుడు మామూలు బేసిక్ తాలింపు ఎలా వేసుకుంటాం అలానే వేసేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పుచారు ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేశాను. తాలింపులో మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు ఎప్పుడు అవైలబుల్గా ఉండదు, కొత్తిమీర ఉంటుంది కాబట్టి నేనైతే కొత్తిమీర వేసేసి మంచిగా ఇలా బాయిల్ రానిచ్చాను. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయినట్టే. మీరు మామిడికాయ పప్పుచారు ఎలా చేస్తారు? మీరు కూడా ఇలానే చేస్తారా? అసలు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం మస్ట్ ట్రై, తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. మీరు డైరెక్ట్గా షేర్ కూడా చేయొచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి కంటెంట్ చూడడానికి ఇష్టపడితే. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్కి కర్రీ రెడీ అయిపోయింది, పప్పుచారు రెడీ అయిపోయింది, అవి కొంచెం చల్లారుతున్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్మూదీకి రెడీ చేసేస్తున్నాను. మన ఛానల్లో ఓట్స్ బనానా స్మూదీ రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఇక్కడ డీటెయిల్డ్గా రెసిపీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని, మా వారు ఎలానో ఇంట్లో తీసుకోరు, అది కూడా ప్యాక్ చేసి ఇవ్వాలి కాబట్టి మంచిగా ఒక గ్లాస్ జార్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఎండల విషయానికి వస్తే మా దగ్గర అయితే హీట్ వేవ్ నడుస్తుంది. ఫ్రమ్ 25th మే టు 2nd జూన్ వరకు అస్సలు మామూలుగా ఉండట్లేదు వేడి. పిల్లలకి కరెక్ట్ టైంలో హాలిడేస్ ఇచ్చేసారని అనిపించింది. మామూలుగా అయితే 25th వరకు స్కూల్ ఉంది. కానీ గవర్నమెంట్ కొంచెం ప్రొయాక్టివ్గా 5 days ప్రీపోన్ చేయడం మంచిదే అయింది. పిల్లలు కాస్త అడ్జస్ట్ అయ్యారనిపించింది. ఇప్పుడు హీట్ వేవ్ ఏంటిలేండి, లాస్ట్ వీక్లో కూడా నాకు ఇలానే అనిపించింది వేడి, కానీ ఇప్పుడు కొంచెం ఇంకెక్కువ ఉంది. బాగా చెమటలు పట్టడం వల్ల డీహైడ్రేట్ అయిపోవడం, నైట్ టైం బాగా తెలుస్తుంది. ఏసీ రన్ అవుతున్నా కూడా ఆ వేడి తెలుస్తుంది అనమాట, బయట ఎంత వేడి ఉందని. యూజువల్గా సమ్మర్స్లో అయినా కూడా తెల్లవారుజాము అయ్యే కొద్దీ కొంచెం వెదర్ చల్లబడి ప్లెజెంట్గా అవుతుంది కదా, అలా అస్సలు అవ్వట్లేదు. నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా, అప్పుడు కూడా ఫుల్ వేడిగా ఉంటుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మా వారైతే వెళ్ళారు. చోట్లు చూసారు ఎలా పడుతున్నాయో, అస్సలు స్నానం చేసిన ఫీలే ఉండట్లా. ఫేస్ వాష్ అయితే అసలు ఎన్నిసార్లు చేస్తున్నానో, అంటే ప్రతిసారి ఫేస్ వాష్తో కాదు, నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలు అన్నట్టు ఉంటుంది. సన్ స్క్రీన్ ఎప్పటికప్పుడు పెడతాం, కానీ ఇంకా మిగతా క్రీమ్స్, పౌడర్స్ ఇలాంటివి ఏమి ఈ సీజన్లో అసలు వర్కౌట్ అవ్వవు. ఇది మాన్సూన్ అంతే, చెమటలు పట్టేప్పుడు మనం ఎన్ని రాసుకున్నా వేస్టే, చెమట తుడుచుకున్నప్పుడు అన్నీ పోతూ ఉంటాయి. ఇంక ఇప్పుడైతే మా వారు జస్ట్ వెళ్ళారు, నేను కూర్చున్నాను కొంచెం రిలాక్స్ అవుదామని. చెమటలకి ఏసీ ఆన్ చేసుకుంటా. ఫస్ట్ బోల్డ్ అంతా డీహైడ్రేట్ అయిపోయి వీక్నెస్లా అనిపిస్తుంది, అందుకే కొంచెంసేపు కూర్చొని అప్పుడైతే నేను పూజ చేసుకుంటా. అన్నీ రెడీగానే ఉన్నాయిలేండి. కిచెన్ ఇంకా మా వంట చేస్తూ మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూనే కౌంటర్ టాప్ అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకున్నా, సో బాగానే ఉంది. ఇంకా జస్ట్ ఇప్పుడు దేవుడి సామాన్ అయితే ఏసీ ఆన్ చేస్తే చాలా సౌండ్ వస్తుంది, ఏసీ స్టార్ట్ చేస్తే చాలు, ఏసీ అయినా ఫ్యాన్ అయినా బోల్డ్ అంత డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే ఎక్కువ నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా తగ్గించేశాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అసలు ఆల్మోస్ట్ తడిచిపోవడం ఇంకా స్వెట్లో. ఏం చేస్తాను చెప్పండి, యూట్యూబ్ కష్టాలు ఇవన్నీ. అది సో ప్యాషన్ ఉన్నప్పుడు చేయాలి అనుకున్నప్పుడు తప్పదు, కొంచెం కష్టమైనా సరే ఇష్టంగానే చేయాలి. ఇంకది నేనైతే కొంతసేపు అలా ఏసీ ఆన్ చేసుకొని కూర్చొని రిలాక్స్ అవుతాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్మూదీ బ్రేక్ఫాస్ట్ మా వారి కోసం చేశాను కదా, నేను కూడా చేసుకొని తాగేస్తాను. పాప అయితే నిద్రపోతుంది, చెప్పడం మర్చిపోయాను. నిన్నటి నుంచి మార్నింగ్ సెషన్ పెట్టేశారు క్రికెట్, ఎందుకంటే ఈవినింగ్ 7:30 అయినా సన్సెట్ అవ్వట్లా. ఈవినింగే ఇక్కడ ఎండ ఎక్కువ, బేసిక్గా ఆఫ్టర్ 2, 1:30 అలా. ఇంక ఈవినింగ్స్లో 4:30, 5, 6కి పెట్టినా కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా 6కి పెడితే క్లాస్ 2 hours కాబట్టి 8 అయిపోద్ది. 8 వరకు సొసైటీలో పర్మిషన్ ఉండదు, అంటే 7:30, 7:45 అంతా క్రికెట్ గ్రౌండ్ క్లియర్ చేసేయాలి.
డైలీ ప్రాక్టీస్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇక్కడ కోచింగ్కి రాని పిల్లలు కూడా సొసైటీలో క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు కాబట్టి టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అటు ఎక్స్టెండ్ చేయలేం కాబట్టి ఎవ్రీ ఇయర్ లానే మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసారు కదా, ఈ జూన్ మంత్ మొత్తం మార్నింగ్ సెషనే ఉంటుంది 7 to 9. నిన్నైతే వెళ్ళింది, ఈరోజు వెళ్ళలేదు. నిన్న నైట్ నుంచి వేడి జలుబు అనుకుంటా, వేడి చేసి జలుబు చేసింది బాగా, కాఫ్ అండ్ కోల్డ్ ఉంది. హోమ్ రెమెడీస్ చేశాను, ప్లస్ ఆల్రెడీ ఇంట్లో మనకి బేసిక్ మెడిసిన్స్ అయితే పెట్టుకుంటాంగా పిల్లల కోసం, అవి ఇచ్చి నైట్ పడుకోబెట్టాను. మార్నింగ్ లేస్తుందా అని ట్రై చేశారు కానీ వాళ్ళ డాడీ మేము వాక్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనైతే లెవెలప్ అయింది. నాకు నైటే తెలుసు, మనమే జలుబుకి మెడిసిన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, డే అంతా డ్రౌజీగా అదొరకంగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల సంగతి తెలిసిందే కదా, నాకు కూడా అస్సలు నిద్ర లేదు, మధ్య మధ్యలో దగ్గుతూ ఉంది. ఇంకా అలా అయితే గడిచిందిలేండి, పిల్లలతో తప్పదు ఇవన్నీ, వాళ్ళు పెద్ద అయ్యే వరకు మనకింతే. ఇంకా మళ్ళీ ఇంకా లేపుతాను ఇప్పుడు 9 వరకు అలా పడుకొని ఇచ్చి లేపేసి మళ్ళీ టిఫిన్ అది పెట్టి పాలు ఇచ్చి మళ్ళీ మార్నింగ్ మెడికేషన్ స్టార్ట్ చేయాలి కదా. ఆ డోస్ ఒక 2 days అన్నా పడితే కానీ ఆ జలుబు తగ్గదు. మెయిన్ కాఫ్ బాగా, తనకి జలుబు వస్తే నాకు ఒకటే భయం, దగ్గు కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది, ఇంకా దానికి గ్యాప్ ఉండదు అనమాట. ఇంకందుకని కొంచెం ఇది. సో అలా ఈరోజు క్లాస్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటుంది. లేచాక వీలుండి తను యాక్టివ్గా ఉంటే మాట్లాడిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా అలా అప్పుడు ఏసీ ఆన్ చేసుకొని ఒక 10 minutes కూర్చొని అమ్మాయి అనిపించుకొని ఇంకైతే వచ్చి పూజ దగ్గర కూర్చొని డైలీ పూజ స్టార్ట్ చేశాను. మన 1/2 hour మెడిటేషన్ టైం మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా పూజ చేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చున్నాను, ఎందుకంటే ఫుల్ చెమటలు పట్టేసి అక్కడ కూడా ఫ్యాన్ వేసుకోలేం కదా. అప్పటికి హాల్లో ఫ్యాన్ రన్ చేస్తూ డైనింగ్ హాల్ దగ్గర కదా మందిరం ఉంటుంది, కూర్చున్నాను కానీ అయినా చెమటలే. ఇలా ఫ్యాన్ నుంచి పక్కకు రావడం ఆలస్యం, చెమటలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అలా కూర్చొని మా అమ్మాయిని లేపి తనని ఫ్రెష్ అవ్వడానికి పంపించి ఈ గ్యాప్లో నేను నా స్మూదీ రెడీ చేసేసుకొని స్మూదీ కూడా తాగేశాను. మార్నింగ్ వాకింగ్ నుంచి రాగానే బట్టలు ఆన్ చేసేసాను. ఈరోజు మా అమ్మాయి బట్టలు ఒక రౌండ్ అయితే వేశాను, ఇంకా మావి తర్వాత వేయాలి. ఇవి ఆరబెట్టేసిన తర్వాత సన్ చూసరికి అప్పటికే ఎలా వచ్చేసిందో, మళ్ళీ రౌండ్ బట్టలు అయ్యేసరికి ఇవి ఆరిపోతున్నాయి కూడా స్టాండ్ మీద. వింటర్లో అసలు బట్టలు ఎప్పుడు ఆరుతాయా అని ఎదురు చూడాల్సి వచ్చేది, ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనం జస్ట్ వేసి అలా ఎండకు పెట్టామంటే చాలు, కవర్లో హ్యాపీగా తెచ్చేసుకొని మళ్ళీ మడతపెట్టి షెల్ఫ్లో కూడా సర్దేసుకోవచ్చు. సీజన్తో, మన హెల్త్తో, మన ఫీలింగ్స్తో సంబంధం లేని పనులు ఏమైనా ఉన్నాయంటే అవి డైలీ కుకింగ్ చేయడం, డైలీ బట్టలు వాష్ చేసి ఆరబెట్టడం. మీలో ఎంతమంది నాతో అగ్రీ చేస్తారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. హాయ్ తల్లి. హలో. హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పుడు బాగానే ఉందా? ఎస్. మెడిసిన్ వేసాను, ఇడ్లీ పెట్టాను, ఇంకా రెస్ట్ తీసుకోమంటే హాలిడే హోంవర్క్ చేస్తానని కూర్చుంది. ఏం చేస్తున్నావు నాన్న? సైన్స్ హాలిడే హోంవర్క్ చేస్తాను. సైన్స్, ఓకే. ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. ఓకే. ఇంకా ఏముంటే అంత పేపర్ చాలా ఎక్కువ అసలు. ఇది హాలిడే హోంవర్క్ లా లేదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు. అవును, మరి జూలైలో ఉంది కదా PT1, దానికి ప్రిపరేషన్ ఇదంతా. సో ఈ ప్రిపరేషన్తో పాటు రెగ్యులర్గా స్కూల్లో అయిన లెసన్స్ కూడా చదవాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మొన్న హిందీ మ్యామ్ చెప్పారు కదా, సో అది. ఓకే, సరే తల్లి, క్యారీ ఆన్. ఓకే, బాయ్. అమ్మాయి అలా 1 hour చదువుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసేసి హాయిగా పడుకున్నాం ఏసీ ఆన్ చేసుకొని. ఇంక ఇది డైరెక్ట్గా డిన్నర్ సీన్స్. ఈరోజు మీతో ఒక మంచి పల్లి చట్నీ రెసిపీ షేర్ చేస్తా. మీ ఇంట్లో కూడా మాలాగా పల్లి చట్నీ పిచ్చోళ్ళు ఉంటే డైలీ పల్లి చట్నీ ఒకేలా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందులో నేను 2-3 వేరియేషన్స్ చేస్తూ ఉంటా. అందులో ఒకటి ఈరోజు మీతో షేర్ చేస్తా, ఆనియన్ పల్లి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు పల్లి చట్నీ కన్నా కొబ్బరి పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు,
కాకపోతే పల్లీల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ అప్పుడప్పుడు పుదీనా, కొత్తిమీర, టొమాటో ఇలా వేస్ట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే అట్లీస్ట్ ఫ్లేవర్స్ అన్న డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది ఇళ్లలో టమాటో పచ్చడి, అల్లం చట్నీ ఇలాంటివి కూడా తింటూ ఉంటారు కాబట్టి అవి ఇవి మిక్స్ చేసి చేస్తూ ఉంటారు. కానీ మన పల్లీ చట్నీ పిచ్చి ఉన్న వాళ్ళ కోసమే ఇది, ఆ కేటగిరీ వాళ్ళ కోసం. ముందుగా మీ చట్నీకి సరిపడా గ్రీన్ చిల్లీస్ అండ్ పల్లీలు యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక పూటకే కదా మాకు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఇందులో లైట్గా పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసుకుంటున్నప్పుడు పల్లీలతో పాటు కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా నేను తీసుకున్న పల్లీల క్వాంటిటీకి తగ్గట్టు కొన్ని పుట్నాల పప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు మీకు వేసుకోవాలి అని ఇష్టం ఉంటే కొంచెం వెల్లుల్లి వేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని తడకా పెట్టేసుకుంటే సూపర్ యమ్మీ పల్లీ చట్నీ రెడీ అయిపోద్ది. మంచి ఆనియన్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మాత్రం కొంచెం మంచిగానే ఫ్రై చేసుకోండి, లేకపోతే కొంచెం పచ్చి స్మెల్ వచ్చినట్టు ఉంటుంది చట్నీ. చట్నీ గురించి అయితే చెప్పాను కానీ ఇంతకీ టిఫినే వేస్తున్నానో చెప్పలేదు కదా. దోశలు అయితే వేసుకుంటున్నాం. క్రిస్పీ దోశల్లో ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మా అమ్మాయికి వేసి ఇచ్చేస్తాను. తనకి క్రిస్పీ దోశ కన్నా కొంచెం సాఫ్ట్గా స్పంజ్ దోశ అంటే ఇష్టం. అందుకని తన కోసం కొంచెం మెత్తగా వేసి తీసేస్తాను ఫస్ట్. తర్వాత మా కోసం క్రిస్పీ దోశ. ఇంతకీ మీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి ఏ చట్నీ అంటే ఇష్టం అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు ఎక్కువగా చేసే చట్నీ రెసిపీ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్సే కూర్చున్నాను. ఎక్కువసేపు కూర్చోను, ఎందుకంటే సమ్మర్ కదా, ఆల్రెడీ బోల్డంత చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో త్వరగా పనిని ఫినిష్ చేసేసుకొని అప్పుడు ఫ్రెష్ అయిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయామంటే హ్యాపీగా కావాలంటే కొంతసేపు ఏసీలో పడుకొని ఫోన్ చూడొచ్చు, టీవీ చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అలా కాకుండా పని వెనకాల పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నేను త్వరగా బై 9-9:30 కిచెన్ క్లోజ్ చేసేయడానికి చూస్తాను. ఎందుకంటే 8 to 8:30 మధ్యలో డిన్నర్ చేసేస్తాం కాబట్టి నాకు కిచెన్ క్లీనింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ డేకి కిచెన్లో చేసుకోవాల్సిన ప్రిపరేషన్, సోక్ చేయాల్సినవన్నీ సోక్ చేయడం, ప్లస్ నేను పడుకునే ముందు లివింగ్ రూమ్ కూడా బేసిక్గా సెట్ చేసుకొని పడుకుంటాను కాబట్టి వీటన్నిటికీ ఇంకో హాఫ్ అన్ అవర్, మొత్తం 1 అవర్ పడుతుంది. 8:30కి అంతా డిన్నర్ అయిపోతే 9:30 వరకు నాకు మిగతా పనులన్నీ అయిపోయి నేను ఫ్రీ అయిపోతాను. ఇంకప్పుడు ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ కావాలంటే స్కిన్ కేర్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా మనకంటూ టైం ఉంటే ఏదన్నా చేసుకోవచ్చు కదా. మంచి బుక్ చదవచ్చు, లేకపోతే ప్రశాంతంగా ఎర్లీగా నిద్ర కూడా పోవచ్చు. అందుకే త్వరగా పనులు అయితే ఫినిష్ చేసేసుకొని ఫ్రీ అయిపోండి. వెనకాలే పనులు పెట్టుకొని మనం రిలాక్స్ అయిపోతూ ఉంటే ఏంటంటే గంటలు టైం గడిచిపోద్ది కానీ పని మాత్రం అవ్వదు.
ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయాక ఏమన్నా ప్రీ ప్రెప్స్ ఉంటే చేసుకుంటా అని చెప్పాను కదా. రేపు మార్నింగ్ ఓవర్ నైట్ సోక్ ఓట్స్ అయితే తినాలనుకుంటున్నాం. దానికోసం సోక్ చేస్తున్నా. ప్రతిసారి నేను సోక్ చేయడం చూపించడం కుదరట్లేదు. డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ చూపించేస్తున్నాను కదా. లక్కీగా ఈరోజు టైం దొరికింది. ఇక్కడ నాకు మా వారికి ఇద్దరు కోసం చేస్తున్నాను కాబట్టి నేను 3 స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకుంటాను. అందులోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇంక ఇందులో స్వీట్నెస్ కోసం కొంతమంది హనీ యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ డే రోజు. నేనేంటంటే నైట్ సోక్ చేసినప్పుడే ఒక 2 అంజీర్ 2 డేట్స్ అయితే యాడ్ చేసేస్తాను. ఆ స్వీట్నెస్ మాకు సరిపోద్ది. అవి వేసాక కూడా మీకు సరిపోలేదంటే పైనుంచి హనీ యాడ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కానీ షుగర్ మాత్రం వేసుకోకుండా ఉంటే మంచిది. ప్లస్ మనం ఇందులో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి బనానా, మ్యాంగో ఇలాంటివి. యాపిల్ యాడ్ చేసుకున్నప్పుడు స్వీట్నెస్ సరిపోదు, కానీ బనానా, మ్యాంగో ఇలాంటి వాటి తింటున్నప్పుడు స్వీట్నెస్ సరిపోతుంది. ఇంకా దీనిలోకి కాచి చల్లార్చిన పాలైతే సరిపడా పోసి మిక్స్ చేసి పెట్టేస్తాను. ఓట్స్ అండ్ చియా సీడ్స్ రెండు పాలను బాగా అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి కొంచెం ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా నేను మిల్క్ యాడ్ చేసుకుంటాను. మేము మిల్క్తో తినడానికి ఇష్టపడతాం. కొంతమంది మిల్క్ యాడ్ చేసుకోరు, కొంతమంది స్లిమ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీకు కావాల్సినవి అయితే యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి మీరు పైనుంచి నట్స్, ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకొని తినేయడమే. సూపర్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్. మీరు వీక్లో 3 డేస్ దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి ఇనీషియల్గా. తర్వాత మీకే రోజు ఇదే తినాలనిపిస్తుంది. ఇంకా నార్మల్ బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు. తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది, చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఫుడ్ క్రేవింగ్స్ అయితే అసలు ఉండవు. ఇంకా అది తినాలి ఇది తినాలని అనిపించదు. ఇది తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్ లంచే. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మామూలుగా నట్స్ తింటాం కదా మార్నింగ్, దానికోసం వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ కూడా సోక్ చేసి పెట్టేశాను. ఇందులో కొన్ని అందులో కూడా వేసుకొని తింటానులేండి. ఇంకంతే, కిచెన్ అయితే క్లోజ్ అయిపోయినట్టే ఈ రోజుకి. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.